ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఎన్ని రిలీజ్ డేట్లు ఇచ్చినా సినిమా అదిగో వస్తోంది ఇదిగో వస్తోందని ఊదరగొట్టినా బొమ్మ థియేటర్లో పడే వరకు డౌటే. ప్రజెంట్ గేమ్ చేంజర్ ఇలాంటి డైలమాలోనే ఉంది. ఇప్పటికే సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న గేమ్ చేంజర్ ఆఖరికి క్రిస్మస్ దగ్గర ఆగింది. అయితే ఇప్పుడు సీన్ చూస్తే డిసెంబర్లో కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. మరి గేమ్ చేంజర్ మార్చికైనా రిలీజ్ అయ్యేది? 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ కి ఇంకా రిలీజ్ టైం వచ్చినట్టు లేదు. దాదాపు సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న గేమ్ చేంజర్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే డిసెంబర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన టీం డిసెంబర్ కి కూడా సినిమాని డెలివర్ చేయలేరనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఏకంగా నెక్స్ట్ మార్చికి సినిమా షిఫ్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వలేదు, సినిమా నుంచి అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో అంటూ రూమర్సే కానీ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. అందుకే గేమ్ చేంజర్ గ్యారంటీగా పోస్ట్ పోన్ అవుతోందంటున్నారు జనాలు. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే పుష్ప ఇప్పటికే సాంగ్స్, వీడియోస్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కానీ అదే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది. నిజానికి డిసెంబర్ లో రిలీజ్ అవ్వదు అంటూ స్ట్రాంగ్ గా టాక్ నడుస్తున్నా ఫ్యాన్స్ డైలమాలో ఉన్న అభిమానులకు భరోసా ఇచ్చేలా రిలీజ్ డేట్ పోస్టర్ కూడా వేయడం లేదు టీం. నిజానికి శంకర్, దిల్ రాజు మధ్య ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఫస్ట్ నుంచి దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ ఈ సంవత్సరం సంక్రాంతి అన్నారు, తర్వాత సమ్మర్ అన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. ఈ రిలీజ్ డేట్లన్నీ దిల్ రాజు ఇస్తున్నవే. మరోవైపు అసలు సినిమా మేకింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన శంకర్ మాత్రం సినిమా అయిపోయినప్పుడు తీరిగ్గా టైం చూసుకుని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అందుకే ఫ్యాన్స్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంతకీ సినిమా అసలు డిసెంబర్ కి రిలీజ్ అవుతుందా లేదా ఏకంగా మార్చికి పోస్ట్ పోన్ అవుతుందా అన్నది మాత్రం టీం రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. నిజానికి అందరూ అనుకుంటున్నట్లు మార్చిలో రిలీజ్ అయినా గేమ్ చేంజర్ కి పెద్దగా వర్కౌట్ కాదు. ఆల్రెడీ మార్చి ఎగ్జామ్స్ సీజన్. మరోవైపు మార్చ్ ఎండ్ లో విజయ్ దేవరకొండ ఖర్చు వేసేసుకున్నాడు. సో మార్చి మధ్యలోనే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కలెక్షన్ల వైజ్ అస్సలు వర్కౌట్ కాదు. మరి గేమ్ చేంజర్ ఇప్పటికైనా రిలీజ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.